హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నేను మీకు ఈ వీడియోలో ఎగ్ స్నాక్ ఎలా చేయాలో చెప్దాం అనుకుంటున్నాను. నేను ఊరికే అలా కూర్చొని ఉంటే మా ఆయన నా దగ్గరికి వచ్చి హ్యాపీ నీకోసం ఎగ్ స్నాక్స్ చేసి పెట్టాలా అని అడిగాడు. సరే అని చెప్పి నేను కూడా అన్నాను. దానికోసం అని చెప్పి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ అందులో పోయాలి. పోసిన తర్వాత ఒక 6 ఎగ్స్ తీసుకొని దాంట్లో పగలగొట్టి అందులో పోయాలి. ఎగ్స్ ఎలా పగలగొడుతున్నారో చూస్తున్నారా? నేను మాత్రం స్పూన్ యూజ్ చేసి పగలగొట్టేదాన్ని, కానీ మా ఆయన మాత్రం హ్యాండ్తోనే పగలగొడుతున్నాడు. అలా ఎగ్స్ మొత్తం పగలగొట్టి అందులో పోసేసి మొత్తం వాటిని మిక్స్ చేసుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, కంప్లీట్గా అదే వాటర్లో అవన్నీ పోసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. అది ఎలా అంటే ఉండలు కట్టకుండా మొత్తం కంప్లీట్గా మిక్స్ చేయాలి మనం. అంటే ఇట్లా కొంచెం కొంచెం అక్కడక్కడ అని కాకుండా మొత్తం కంప్లీట్గా మొత్తం ఆ వైట్ ఎగ్ ఎల్లో ఎగ్ మొత్తం కలిసిపోయేలా మొత్తం మిక్స్ చేయాలి మనం. అలా వేసుకున్న తర్వాత అందులో కొంచెం రుచికి సరిపడేంత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలానే కారం కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి మనం అందులో. చూస్తున్నారు కదా, అలానే 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని దాన్ని కూడా మనం మొత్తం ఇప్పుడు సాల్ట్ కారం ఉంటుంది కాబట్టి దాన్ని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడప్పుడు ఉండలు కడుతూ ఉంటుంది, అలా కట్టకుండా మొత్తం కంప్లీట్గా నీట్గా మొత్తం మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత నేను స్నాక్స్ అన్నాను కదా, ఏ పిండి యూజ్ చేస్తారని అనుకుంటున్నారా? గోధుమ పిండి యూజ్ చేసామంటే ఇప్పుడు మనం 1 గ్లాస్ వాటర్ పోసామని అన్నాను కదా, దానికి ఒక 1 బౌల్ గోధుమ పిండి తీసుకుంటే సరిపోతుంది. మా ఆయన అందాదగా అలా తీసుకున్నాడు, కానీ మీరు మాత్రం కొలతల వైజ్గా ఒక 1 బౌల్ గోధుమ పిండి తీసుకొని దాంట్లో మిక్స్ చేయండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టు అది మొత్తం కలిపేసుకోవాలి. నీట్గా గడ్డలలాగా అలా ఉండకుండా, ఉండలు కట్టకుండా మంచిగా నీట్గా కలిపేసుకోవాలి. అది మనం స్టవ్ ఆఫ్ వేసుకొని కలిపేసుకోవాలండి. స్టవ్ మీద పెట్టేసరికి మీరు ఆన్లోనే ఉంది అని అనుకుంటున్నారేమో, లేదు, స్టవ్ ఆఫ్ వేసేసాము. స్టవ్ ఆఫ్ వేసేసి నీట్గా మొత్తం కంప్లీట్గా కలిపేసుకోవడమే. చూస్తున్నారు, అది కొంచెం హీట్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఫ్యాన్ గాలికి తీసుకెళ్ళి అలా మొత్తం నీట్గా కలిపేసుకోవాలి. ఎలా అంటే చపాతీ పిండి మనం కలుపుతాం కదండి, అలా కలిపేసుకోవాలి. వాటర్ కానీ ఎక్కువ అవ్వకుండా, మనం కొలతల వైజ్గా తీసుకున్నాం కాబట్టి మరీ మెత్తగా కాకుండా చపాతీ పిండిలాగా అలా ముద్దలాగా మంచిగా కలిపేసుకోవాలి. మరీ మెత్తగా అయితే చేయడం కొంచెం ప్రాబ్లం అవుతుంది, కాబట్టి మనం ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఒక పెద్ద ముద్దలాగా మంచిగా వేసుకొని నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలా వేసుకోవాలి. వైఫ్స్ కోసం హస్బెండ్స్ ఏదైనా వెరైటీ వంటకాలు చేస్తే భలే అనిపిస్తుంది కదండి. నాకు కూడా అలానే చాలా హ్యాపీగా అనిపించింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా కోసం ఒక స్నాక్ వేస్తున్నారు మా ఆయన అని చెప్పి. ఒకటి అనిపించింది, ఈరోజు మాత్రం ఏదో వెరైటీగా తినబోతున్నానని చెప్పి. అది నాకు నచ్చింది కాబట్టి నేను మీకు వీడియో చేసి పెట్టాను. మీకు కూడా అందరికీ నచ్చుతుంది. దానికోసం అని చెప్పి చపాతీ ముద్ద మనం కలిపాం కదండి, ఆ కలిపిన దాన్ని చిన్న చిన్న ఉండలుగా వేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత ఉండలు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని వాటిని ఇట్లా పిండితోటి తడిపి పెట్టుకోవాలి, పొడి పిండితోటి. ఎందుకంటే చపాతీలు చేస్తే మనకు అతకకుండా ఉంటుంది. వాటిని తీసుకొని చపాతీలాగా చేసుకోవడమే. మా ఆయన చూస్తున్నారా చపాతీలు ఎంత బాగా చేస్తున్నారో? నాకు మాత్రం భలే నవ్వు వచ్చింది. ఆడవాళ్ళ కష్టం అంటే ఏంటో ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది చపాతీలు చేస్తూ ఉంటే. అలా చపాతీలు చేసుకోవాలి. చపాతీలు చేసుకున్న తర్వాత వాటిని స్నాక్ అన్నాను కదండి, ఇలా చేసుకున్న తర్వాత వీటిని చిన్న చాక్ తీసుకొచ్చి చాక్ తోటి కట్ చేసుకోవాలి మనం, స్నాక్స్ కాబట్టి. అది కూడా ఎట్లా అనంటే మనం పన్నీర్ కట్ చేస్తాం కదండి, రెక్టాంగులర్ షేప్, అట్లా కట్ చేసుకోవడమే. నిలువుగా అడ్డంగా కట్ చేసుకుంటే రెక్టాంగులర్ షేప్ వస్తుంది. కరెక్ట్గా అలా చూసుకొని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. నీట్గా చేతికి తగలకుండా మంచిగా నీట్గా చపాతీలు చేస్తున్నాం కాబట్టి ఈజీగా కట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలా చూస్తూ మీరు కట్ చేసుకోండి. నిలువుగా అడ్డంగా కట్ చేయండి, అవి రెక్టాంగులర్ షేప్కి వస్తాయి. ఇవి కట్ చేసుకునే అంతసేపు మనం స్టవ్ పైన ముక్కుడు పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు మనం ఆల్రెడీ ఈ స్నాక్స్ ఇక్కడ ఇవి రెడీ అయిపోతూ ఉంటాయి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని తీసుకెళ్ళి అందులో కాల్చడమే. చూస్తున్నారు కదా, మొత్తం మా ఆయననే ఏం చేయలేదండి, నేను కూడా అతనికి హెల్ప్ చేశాను. వీడియో తీసేవాళ్ళు లేరు కాబట్టి నేను మా ఆయన వేస్తుంటే వీడియో తీశాను. ఇప్పుడు స్నాక్స్ ఇవి కాల్చుకోవడం అని చెప్పాను కదా, తను ఆయిల్లో వేసి తను వెళ్ళి పక్కన కూర్చున్నాడు. ఇంకా నేను మిగతాదంతా నన్ను చూసుకోమనేసరికి బ్రౌనిష్ కలర్ వచ్చే కాల్చమని చెప్పేసరికి నేను వాటిని కాల్చాను.
తను కొంచెం కాల్చి నాకు ఇచ్చేసరికి తర్వాత నేనే అన్నీ చూసుకున్నానండి. అలా వాటిని నీట్గా మంచిగా కరకరలాడేటట్టు కాల్చుకోవాలి మనం, ఎందుకంటే తినడానికి కూడా కరకరలాడాలి కాబట్టి. కొంచెం బ్రౌనిష్గా వస్తే మరీ మాడకుండా మరీ వైట్గా ఉండకుండా బ్రౌనిష్ కలర్లో ఉండేటట్టు మనం వాటిని కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలా మొత్తం అన్నీ చపాతీలాగా వేసుకొని వాటిని కట్ చేసుకొని ఇలా కాల్చుకొని పక్కన పెట్టేసుకోవడం. చూస్తున్నారు కదా స్నాక్స్ ఎంత బాగా వచ్చినాయో. మేము వీటిలోకి గ్రీన్ చట్నీ వేసుకున్నామండి, అదేనండి పుదీనా చట్నీ వేసుకున్నాము. మా అందరికీ ఇది చాలా బాగా నచ్చింది. ఈ ఎగ్ స్నాక్స్ ఎలా ఉన్నాయంటే పుదీనా చట్నీలో ఎగ్ స్నాక్స్ పెట్టుకొని తింటే ఆహా సూపర్గా ఉన్నాయండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మా తమ్ముడి వాళ్ళు వచ్చిర్రు, చూస్తున్నారు కదా. మా అల్లుడు కూడా ఈ ఎగ్ స్నాక్స్ చాలా ఇష్టంగా తిన్నాడు. వాడు ఇంత చిన్న పిల్లాడు తినేసరికి మేము కూడా షాక్ అయినాం. నేను వీడియో తీస్తున్నా అని చెప్పి వానికి అర్థమైపోయి భలే సిగ్గుపడ్డాడండి. 1 ఇయర్ బాబే. ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి వానికి. బాగుందా అంటే అని అంటుండు. చాలా బాగున్నాయి. మేమందరం చాలా ఎంజాయ్ చేస్తూ వాటిని తిన్నామండి. మా అందరికీ ఈ ఎగ్ స్నాక్స్ చాలా బాగా నచ్చినాయి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. చాలా